హలో గాయ్స్, ఈ రోజైతే ఇంట్లో ఎక్కువ పాలున్నాయని చెప్పేసి ఈ రోజు కోవా స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోనే. హాఫ్ లీటర్ కంటే ఎక్కువ పాలు తీసుకున్నాను. సో బాగా మరిగించాలి. బాగా మరిగిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఒక కప్ షుగర్ అయితే యాడ్ చేసుకొని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగు మాడిపోతుంది అనమాట. మనం బయట తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఇంట్లోనే కోవా స్వీట్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, అంతే ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే మనకి ఇంట్లోనే యమ్మీగా స్వీట్లు ప్రిపేర్ అయిపోతాయి. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయినట్టుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాజుని కొంచెం ఇలా క్రష్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నోటికి తినేటప్పుడు పంటికి తగిలితే చాలా బాగుంటుంది అనమాట స్వీట్. కొంచెం చల్లబడిపోయిన తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనకు నచ్చిన షేప్లలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకొని మధ్యలో మంచిగా కాజుతో డెకరేట్ చేసుకున్నాను. స్వీట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. చాలా సాఫ్ట్ అండ్ స్వీట్ గా ఉన్నాయన్నమాట. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. కామెంట్ కూడా చేసేయండి ఎలా ఉన్నాయో.